నమస్తే. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలోపేతం కావడం అటుంచితే అసలు రోజు రోజుకు బలహీనమవుతుందా అన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేతల మధ్య సయోధ్య లేదు. క్యాడర్ కలిసి పనిచేయాలి అనుకున్నా బీజేపీలో గ్రూపులు బహిరంగంగానే చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని మరింత హీనస్థితికి దిగజారుస్తున్నాయి. తొలి నుంచి ఏపీలో బీజేపీ అంతే. ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా రాదు. హేమాహేమీలు అనుకున్న వారు కూడా గెలవరు. ఎందుకంటే 2019 ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనము అని చెప్పాలి. కూటమితో వెళితే తప్ప ఆ పార్టీకి కనీస స్థానాలు కూడా రావు. అయితే కేంద్రంలో అధికారంలో ఉండడంతో బీజేపీ నేతలను రాష్ట్రంలో కలుపుకొని పోయేందుకు ప్రధాన పార్టీలు ముందుకొస్తున్నాయి. 2019 ఎన్నికల్లో కనీసం 2% ఓట్లు కూడా రాలేదంటే ఆ పార్టీ దయనీయమైన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మోదీ ఇమేజ్ కూడా ఇక్కడ పనిచేయదు అని ఆ ఎన్నికల ఫలితాలలో అర్థమవుతుంది. అయినా సరే మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలిసి పోటీ చేయడంతో అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే గెలిచిందన్న మాటే కానీ నేతల్లో సఖ్యత కొరవడింది. ఒకటి కాదు, రెండు కాదు, అనేక గ్రూపులు ఇక్కడ బయలుదేరాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాటకు విలువ లేకుండా నేతలు వ్యవహరిస్తున్నారు. పార్టీ స్టాండ్ ఏంటో ఎవరికీ అర్థం కాదు. అధ్యక్షురాలు ఒక రకంగా, మరో నేత మరొక రకంగా మాట్లాడి ప్రజల్లోనూ క్యాడర్లోనూ తప్పుడు సంకేతాలను పంపుతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం తీసుకుంటే రెండు రాష్ట్రాలలోని బీజేపీ నేతలు దానిని ఖండించారు. జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పేమీ లేదు అని వ్యాఖ్యానించారు. తెలంగాణ బీజేపీ నేతల సంగతి పక్కన పెడితే ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా అల్లు అర్జున్ వైపు నిలిచారు. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమని అంటూనే అందులో అల్లు అర్జున్ తప్పేముంది అని ప్రశ్నించారు. అంతేకాదు ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్న అల్లు అర్జున్ను ఎందుకు అరెస్టు చేయాలో చెప్పాలి అంటూ పురంధేశ్వరి డిమాండ్ చేశారు. కేవలం రాజకీయ కారణాలతోనే అల్లు అర్జున్పై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని, దీనిని అందరూ వ్యతిరేకించాలి అని కూడా చిన్నమ్మ పిలుపునిచ్చారు. కానీ అదే సమయంలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు వాయిస్ మాత్రం భిన్నంగా వినిపించింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తెలంగాణ ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నాను అని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అన్నారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది పూర్తిగా నిజమే అయితే అల్లు అర్జున్ పై చర్యలు కరెక్టేనని విష్ణుకుమార్ రాజు అన్నారు. అంతేకాదు ఆయన రేవంత్ రెడ్డికి మెసేజ్ కూడా పెట్టారు. బాగా చేశారంటూ మెసేజ్ పెట్టాను అని విష్ణుకుమార్ రాజే చెప్పారు. మరోవైపు ఏపీలో బెనిఫిట్ షోలు కూడా రద్దు చేయాలి అని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేయడం ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పడేసింది. సినిమా రంగంపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకముందే విష్ణుకుమార్ రాజు తన అభిప్రాయాన్ని చెప్పడం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేశారు అంటున్నారు. మంత్రి పదవి రాలేదన్న కారణంతోనే ఆయన అసంతృప్తితో ఉండి ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు అని సొంత పార్టీ నేతలే చెబుతూ ఉన్నారు. మొత్తం మీద బీజేపీలో విష్ణుకుమార్ రాజు ఇబ్బందికరంగా మారారంటున్నారు.